ఐబొమ్మ ఆట కట్టైంది. నేను లేస్తే మనిషిని కాను. కోట్ల మంది పర్సనల్ డేటా నా దగ్గర ఉంది. నా వెబ్సైట్ మీద ఫోకస్ చేస్తే మీకే డేంజర్ అని ఓపెన్ గా బెదిరింపులకు పాల్పడ్డ ఐబొమ్మ ఆటగాడికి చెక్ పెట్టేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. పైరసీ కాంటెంట్ తో చెలరేగిపోయిన ఐబొమ్మ, బొప్పం టీవీ వెబ్సైట్లను అతడి చేతులతోనే మూసివేయించారు. అక్కడితోనే ఆగలేదు. వెబ్ లాగిన్స్, సర్వర్ డీటెయిల్స్ రాబట్టి మరోసారి పైరసీతో బొమ్మలాటకు తెగించకుండా తోక కత్తిరించే ప్రయత్నం కూడా జరుగుతోంది. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మకు హోల్ అండ్ సోల్ ఓనర్ ఇమ్మడి రవి ఇప్పుడు పోలీసుల చెరలో చిక్కాడు. అక్టోబర్ 1 నుంచి అతడి కదలికలపై నిఘా పెట్టి శనివారం ఉదయం కూకట్పల్లిలోని రెయిన్బో విస్టా అపార్ట్మెంట్ లో అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే 14 రోజుల రిమాండ్ విధించారు. 7 రోజుల కస్టడీని కోరి పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు, ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు, ఇంకా ఎక్కడెక్కడ దాచాడనే కోణంలో దర్యాప్తు చేయబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇమ్మడి రవి ఇంట్లో హార్డ్ డిస్క్ లో సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని బ్యాంకుల ఖాతాలో ఉన్న 3 కోట్ల నగదును కూడా సీజ్ చేశారు. డిలీట్ అయిన ఫైళ్లు కూడా రికవరీ చేశారు. 2018 నుంచి రెయిన్బో విస్టా నుంచే విదేశాలకు ఐపీలు బదిలీ అయినట్టు యూకేలో కూడా టీం నడిపినట్లు తేల్చారు. 7 ఏళ్ల కిందట కూకట్పల్లిలో ఫ్లాట్ కొని ఉనికి బయటపడకుండా జాగ్రత్త పడ్డ రవి ఇప్పుడు కోర్టు కేసు విచారణ కోసం వచ్చి దొరికిపోయాడు. ఇన్నాళ్లు తమ మధ్యనే ఉన్నది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదని, ఇంటర్నేషనల్ కేటుగాడని తెలిసి ఇరుగు పొరుగు ఆశ్చర్యపోతున్నారు. 2500 ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. 2500 ఫ్యామిలీ వాళ్ళ రికార్డు కానీ, వాళ్ళ యాంటిసిడెంట్స్ కానీ, వాళ్ళని గమనించడం కానీ జరగడం అంత ఈజీగా జరగదు. సాధారణంగా ఎక్కడైనా అనుమానం వస్తే చేస్తాం, వాళ్ళు ఫాలో అవుతాం. అది చాలామంది రెసిడెంట్స్, ఓనర్స్ కానీ, టెనెంట్స్ కానీ వాళ్ళ డేటా ఇవ్వడానికి సుముఖం చూపించలేదు. మేము ప్రయత్నం చేసాం, మాస్టర్ డేటా కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి అని. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. దేశ భద్రత కానీ ఏది చూసుకున్నా కూడా వాళ్ళ యాంటిసిడెంట్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవడం చాలా అవసరం. 2018 ఆ మధ్యకాలంలో ఇక్కడ నివాసం వచ్చాడు. డైరెక్ట్ ఆయన ఓనర్ కాబట్టి ఆయన గురించి పెద్దగా డీటెయిల్స్ అన్నీ మాకేం అవసరం. ఎందుకంటే ఆల్రెడీ ఓనర్ ఈక్వల్ అందరం, 22 ఎకరాలకు అందరూ భాగస్వాములే. సో ఓనర్ గురించి స్టార్టింగ్లో ఫ్యామిలీ కూడా ఉన్నట్లుంది ఆయనది. అప్పుడప్పుడు లిఫ్ట్లో 1-2 సార్లు ఎదురింటి పక్కింటి వాళ్ళకి పరిచయం కనపడడం. జనరల్గా ఏంది, ఇది ఏదో చేసేటప్పుడు ఎవరితోటి పరిచయాలు పెంచుకోరు, మానవ సహజంగా. ఇమ్మడి రవి పైరసీ కింగ్ పిన్ గా మారిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సొంతూరు విశాఖపట్నం. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి గెట్టింగ్ అప్, ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలకు సీఈఓగా కూడా పనిచేశాడు. అక్కడి నుంచి నెదర్లాండ్స్, కరేబియన్ దీవులకు మకాం మార్చేశాడు. ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి కంటెంట్ ను చోరీ చేసి క్లౌడ్ ఫ్లేర్ లో దాచేవాడు. ఐబొమ్మ, ఐవిన్, బపం అనే పోర్టల్స్ ద్వారా పైరసీకి పాల్పడ్డమే కాదు, యూయర్స్ ను బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లిస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లు బ్లాక్ చేయించిన పోలీసులు అతని నెట్వర్క్, పైరసీ సామ్రాజ్యంపై ఫోకస్ పెంచారు. అటు ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ పై స్పందించారు తెలంగాణ హోంశాఖ స్పెషల్ సిఎస్ సివి ఆనంద్. దమ్ముంటే పట్టుకోండని విర్రవీగలాడినా పట్టుకున్నారుగా అంటూ సైబర్ క్రైమ్ పోలీసుల పనితీరును అభినందించారు.